అలుపెరగని శ్రామికుడు, ప్రత్యేకమైనటువంటి బాణిలో క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి నిజ సేవకుడు, నిజ స్నేహితుడు కోలంటి జోజి గారి ప్రత్యేకమైనటువంటి నీ సాక్షిగా కార్యక్రమంలో మనము పాల్గొనబోతున్నాం. కావున మిమ్మల్ని అందరినీ కూడా నీ సాక్షిగా కార్యక్రమమునకు ప్రేమతో ఆహ్లారా. నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, ఈనాడు మనమంతా కూడా కోలంటి జోజి గారి సాక్ష్యంను వినబోతున్నాం. మీ అందరి తరపున కోలంటి జోజి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. సార్, మీకు ఈ ప్రత్యేకమైనటువంటి నీ సాక్షిగా కార్యక్రమంకు స్వాగతం పలుకుతున్నాను సార్. థ్యాంక్ యూ ఫాదర్. సార్, మీరు ఎక్కడ జన్మించారు? నేను కేసరపల్లి విచారణ విజయవాడ డైసిస్లో గల కేసరపల్లి గ్రామంలో జన్మించాను. మాది యాక్చువల్గా నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టాను. మా తండ్రి గారి పేరు కోలంటి వెంకటేశ్వరరావు, మా అమ్మగారి పేరు అనస్తాశమ్మ. కానీ 35 సంవత్సరంలోనే వయసులోనే మా అమ్మగారు క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. మా ఫాదర్ గారు ఎక్కువ చదువుకోకపోయినా హీ వాజ్ ఏ బాండెడ్ లేబర్, ఒక జీతగాడుగా పనిచేసాడు మా గ్రామంలో. ఆ తర్వాత నాకు గల 4 చెల్లెళ్ళలో వాళ్ళు 4 చెల్లెళ్ళు ఉన్నారు. మరి తల్లి కోల్పోయినా సరే మా మామ నూతులపాటి ఈశ్వరమ్మ, నూతులపాటి నర్సయ్య వాడు హిందూ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా నేను రోమన్ క్యాథలిక్ మిషన్ ఆర్సీఎం స్కూల్లో పాఠశాలలో చదవడం వలన నాకు ఫాదర్ గారు అప్పుడు నాకు బ్యాప్టిజం ఇవ్వటం జరిగింది. ఫాదర్ రాజీ ఎక్కడ నుండి సార్? ఇటాలియన్ ప్రీస్ట్. అప్పుడు నేను అసలు నాకు ప్రభువులో తెలియదు. క్యాథలిక్ అంటే కూడా ఇది ఒక మామూలు ఒక సంస్థ, ఇది ఒక స్కూల్ అని మా పాఠశాల మాత్రమే తెలుసు. సో దట్ వాజ్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ మై లైఫ్. సో అక్కడ నుంచి ఫాదర్ గారులతో వేరే ఫాదర్లతో నేను కొంచెం ఇంటరాక్ట్ అవ్వటం కూడా జరిగింది. అప్పుడు మా ప్యారిష్ ప్రీస్ట్ ఫాదర్ యాదాల బాల్సాం ఫాదర్ గారు నన్ను దానికి చేర్చుకుని మా అమ్మ క్యాన్సర్తో వ్యాధితో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి మేమంతా నేను అప్పుడు 7th 8th క్లాస్ చదువుతున్నాను. మా చిన్న చెల్లెళ్ళు గాబ్రియలు ఆ పేరు, ఇంకొక చెల్లి పేరు మేరీ, ఇంకొక 2వ చెల్లి పేరు నక్షత్రం, ఇంకొక పెద్ద చెల్లి పేరు ఎలిజబెత్ రాణి. మేమందరం ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళం, మా తల్లిని ఈ క్యాన్సర్ వ్యాధి నుంచి తప్పించండి అని. ఆ శ్రమల్లో నాకు అసలు ప్రభు అంటే తెలియదు. మా అమ్మ చనిపోయిన 1 సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి మా తాతయ్య చనిపోయాడు, నూతులపాటి నర్సయ్య. మరి మా అమ్మ మా తాతయ్య ఎంత కష్టపడి సంపాదించేవారు, కానీ 1 ఎకరం పొలం ఉండేది మాకు. దానిలో మా 4 చెల్లెళ్ళు నేను కష్టపడి పనిచేసేవాళ్ళం. పొద్దున్నే పార పట్టుకుని పొద్దున్నే వెళ్ళిపోయేవాడిని, 6 గంటలకు వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ స్కూల్కి అంటే మాకు తినడానికి మాత్రం తిండి ఉండేది, కానీ డబ్బులు లేవు. అప్పుడు వస్తు మార్పిడి పద్ధతిలో వడ్లు ఇచ్చేసి ఆయిల్ తెచ్చుకుంటాం, లేదా కూరగాయలు తెచ్చుకుంటాం. అట్లా మా అమ్మమ్మ గారు పోషించేది మమ్మల్ని అందరినీ. వస్తు మార్పిడి ఉండేది అనుకుంటా, డబ్బులు లేవు కదా. చిన్న చిన్న కూరగాయలు మా గట్ల మీద వేసి పండించేవాళ్ళం. ఇక ఆ తరుణంలో ఫాదర్ యాదాల బాలసం ఫాదర్ గారు మా అమ్మకి కూడా మా తాతయ్య కూడా బ్యాప్టిజం ఇవ్వటం జరిగింది. మా అమ్మ ఆమె పేరు జోస్పెన్నమ్మ, మా తాతయ్య పేరు సంతోషం. సో నేను చిన్నప్పటి నుంచి జోసెఫ్ తంబి గారి అక్కడ నేను పుట్టేటప్పుడు ఒక రాత్రి ఒక పగలు మా మదర్ గారు కాన్పు అవ్వకపోతే అప్పుడు మొక్కుబడి చెల్లించుకుందంట. అయ్యా జోజెఫ్ గారి దగ్గరికి వస్తే నీ పేరు జోజీ అని పెట్టుకుంటాను అని. సో అక్కడి నుంచి నేను కోలంటి జోజిగా పిలువబడ్డాను. తర్వాత ఎస్ఎస్సి మూమెంట్లో మా మదర్ నాకు చనిపోయిన తర్వాత మా తాతయ్య చనిపోయినట్టు ఇక అప్పుడు అసలు మనుషులు చచ్చిపోతారు అని నాకు తెలియదు. మరణిస్తారు, జన్మిస్తారని మాత్రం తెలుసు, అంతే. అప్పుడు వరకు నాకు తెలియదు, అసలు మరణిస్తారని తెలియదు. చాలా ఇక అప్పుడు చాలా బాధపడటంలో నేను తర్వాత పాస్ అయ్యాను. వికేఆర్ కాలేజ్ బుధవారంలో చదువుకున్నాను. డిగ్రీ 2nd ఇయర్కి వచ్చేసరికి మా మామ అంటుంది, నేను చనిపోతానేమోరా, పెళ్లి చేసుకొని నేను చదువుకోవాలనుకుంటున్నా. మా అమ్మ చనిపోయినప్పుడు 10th క్లాస్ బ్రేక్ అయ్యాను. మా తాతయ్య చనిపోయినప్పుడు ఇంటర్మీడియట్ బ్రేక్ అయ్యాను. నాకు మరి పిల్లని ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? ఇవ్వరు. మా మేనమామ కూతురు ఉండే నూతులపాటి వెంకటేశ్వరరావు గారని,
ఆయన్ని కూడా నేను రోమన్ క్యాథలిక్ మిషన్ ఫాదర్ గారు యాదల్ బాలసం ఫాదర్ గారి ద్వారా మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం క్యాథలిక్స్ అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నన్ను ఆ విధంగా వాడుకున్నాడేమో అనుకున్నాను. అదేలే. డిగ్రీ సెకండ్ ఇయర్లో కంప్లీట్ చేయకుండా మా దగ్గర బంధువులైనటువంటి చీడి కౌశల్యమ్మ గారు సికింద్రాబాద్లో ఎప్పుడో 100 years బ్యాక్ వాళ్ళు సెటిల్ అయినారు ఇక్కడ. ఓకే. వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటే నేను చాలామంది నాకు సంబంధాలు వచ్చినాక రిజెక్ట్ చేశాను. నాకు డిగ్రీ కంప్లీట్ కావాలని బిఏ చదివాను. సెకండ్ డిగ్రీలో ఇక అప్పుడు నాకు డేట్ మాత్రం గుర్తులేదు కానీ May 5th or 6th ఆ ప్రాంతంలో సాయంత్రం చర్చ అయిపోయింది, జపమాల అయిపోయింది, వెళ్ళి మోకరించి చాలాసేపు ఏడ్చి ప్రార్థన చేశాను. దేనికోసం? నాకు మంచి భార్యని, మరి 2-3 సంబంధాలు వచ్చినాయని వాళ్ళు నాకు అంతగా నాకు నచ్చిన వాళ్ళు బికాస్ ఆఫ్ దేర్ క్యారెక్టర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదని తర్వాత తెలిసి వదులుకోవటం జరిగింది. 3-4 సంబంధాలు. నేను కళ్ళు తెరిచి చూసేపాటికి డోర్లన్నీ క్లోజ్ చేసేసారు. ఆ లాస్ట్ ఒక డోర్ ఉండేది మా చర్చిలో, సెయింట్ ఆంటోనీస్ చర్చ్ కేసరపల్లిలో. అటు నుంచి వెళ్ళిపోయిన కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళాను. మా మేనమామ గారి ఇంటికి వెళ్ళాను, నూతులపాటి వెంకటేశ్వరరావు గారు. ఏరా ఇప్పుడు కానీ నీ మనసు మారిందా, మరి వాళ్ళకి సంబంధం వస్తుందంట అని వాళ్ళు ఉత్తరం రాశారు అన్నాడు. లేదు మాంజీ రాసేసేయి, నేను అగ్రి అయ్యాను అన్నాను. ఆమె పేరు చీడి జగదీశ్వరి, నా భార్య పేరు. అప్పుడు May 26th 82లో నాకు మ్యారేజ్ అయింది. 82. మా అత్తగారు నా దగ్గర మరి పెళ్లి చేసుకుంటా కూడా డబ్బులు లేవు, బియ్యం వడ్లు ఉన్నాయి కానీ డబ్బులు లేవు. మా అత్తయ్య 3,000 రూపాయలు ఇచ్చి పంపించింది ఆమెతో. మా బామ్మర్ది ఇంకొక అతను ఉండే నూతులపాటి బాబురావు అని, అతను వచ్చి తీసుకుని వచ్చాడు అక్కడికి. ఆ 3,000 రూపాయలతోనే నేను పెళ్లి చేసుకుంటాం జరిగింది. ఇంకా మరి మా సిస్టర్స్ని చదువు మానిపించి కూలి నాళ్ళకి చేసుకుంటాం. మా మామ ఏంటంటే వీడిని చదివించాలి, మగ పిల్లవాడు. ఒక్కరే మీరు? నేను ఒక్కడిని. ఇంకా ఆ సమయంలో సెకండ్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చేసాను, డిస్కంటిన్యూ చేసేసాను. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మా భార్యకి 82లోనే August 13న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది, NGRI. గ్రేట్. సో దేవుని యొక్క కృప ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ నేను 3 జతల బట్టలు పెట్టుకుని ఇక్కడికి వచ్చేసాను. మీ భార్య ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చారు? మా భార్య ఉద్యోగం అప్పటికి రాలే. ఆ తర్వాత నేను సోషల్ వర్కర్గా అప్పుడు ఫాదర్ బాలసం ఫాదరు, బిషప్ జోజి గారు అప్పుడు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్గా ఉండే. అప్పుడు ఆయన నా కమిట్మెంట్ ఇవన్నీ చూసి నువ్వు సెంటర్ ఫర్ ప్రమోటర్స్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ CPRD జెట్టియాలూరు గారి దగ్గర ట్రైనింగ్ అయ్యా, మంచి బాగుంటుంది నీ భవిష్యత్తు అన్నాడు. నాకు తెలియదు అసలు ట్రైనింగ్ అంటే. 3 నెలలు ట్రైనింగ్ అయ్యాను అక్కడ. ఫాదర్ బాలసం ఫాదరు గారు నాతో వెంట పెట్టుకుని సరేరా మరి అమ్మాయి ఎటువంటిది చూద్దామని తీసుకొచ్చారు. బిషప్ హౌస్లో ఉన్నాను నేను అప్పుడు. నాకు అసలు హైదరాబాదు తెలియదు అప్పుడు, 82లో. 82 మరి August 13th ఆమెకి జాబ్ రావటం, తర్వాత అక్కడ ఫాలోఅప్ వర్క్ కానీ ఏదైనా చేయటం. నేను అప్పుడు ప్రమోటర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో అదేదో ఒక గవర్నమెంట్ పోస్ట్ లాగా నేను ఫీల్ అయ్యేవాడిని. కానీ ఇట్ వాజ్ సోషల్ వర్క్. 350 రూపాయలు ఆయన ఇచ్చేవాళ్ళు. ఇంకా అక్కడి నుంచి నేను ఎక్కడ చేయాలి సార్ అంటే, ఇక్కడ దగ్గరలో మేడిపల్లిని ట్రైబల్ ఏరియాని తీసుకో, అక్కడ వాళ్ళు ఎరుకల యానాది వాళ్ళు ఉంటారు, వాళ్ళకి లోన్స్ ఇప్పించడంలో కోఆర్డినేట్ చేసుకో, ఫాలోఅప్ చేసుకో, గవర్నమెంట్ బ్యాంక్స్తో లింక్ అప్ అని చెప్పారు. ఇంకా అక్కడ చేస్తూ ఉండగానే 83లో నాకు ప్రభు ఇంకొక దేవదూతను పంపించినట్టున్నారు. ఆయన ప్రొఫెసర్ విజయం గారని. ప్రొఫెసర్ విజయం గారు, ఉస్మానియా యూనివర్సిటీ. ఈ వాజ్ వెరీ ప్రేయర్ఫుల్. నాకు అసలు ఫస్ట్ బైబిల్ వాక్యం చదువవా ప్రార్థన చేయి. ఆయన ఎంత నిరాడంబరంగా ఉండేవాళ్ళంటే చినిగిపోయిన ప్యాంటు లేదా షర్ట్ వేసుకుని అక్కడికి వెళ్ళేవాడు. ఈ వాజ్ ప్రొఫెసర్ విజయం. వాళ్ళ భార్య చింతామణి విజయం గారని ఆంటీ చాలా 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 ఒక తల్లిలాగా నన్ను ఆదరించేది, చూసుకునేది. ఇక రెండో కొడుకునేమో, వాళ్ళకి ఒక కొడుకున్నాడు, వాళ్ళకి 3 కూతుర్లు. వాళ్ళల్లో నేను ఒక కొడుకులాగానే భావించేది ఆమె మాత్రం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో వచ్చిన విరామం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా,
ఈ ప్రత్యేక కార్యక్రమంకు మీ అందరికీ ప్రొఫెసర్ విజయం గారు మీకు ఒక దేవదూతలాగా, దేవుడు పంపిన దూతలాగా అని మీరు భావిస్తున్నారు. అవును. వారు మీకు చేసిన విషయం ఏంటి? ఆయన ఫస్ట్ నాకు అడిగినారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి బ్యాక్గ్రౌండ్ అంతా రాయమన్నారు. ఒక పేపర్ ఇచ్చారు. అసలు పేదరికం అంటే ఏంటి, పేదరికంలో ఉండే వాళ్ళని అట్టడుగున ఉన్నటువంటి జీవితాలను ఎట్లా పైకి తీయాలనుకుంటున్నాం, ఒక క్వశ్చనర్ ఇచ్చాడు నాకు. మీ ఒపీనియన్ రాయమన్నాడు, ఒక అంటే ఇంటర్వ్యూ లాగా. ఓకే, రాశాను నేను. అక్కడ సెక్రటరీగా ఉన్నటువంటి మిస్సెస్ ప్రభాకర్ రావు గారు వాళ్ళ బంధువులు ఇది వ్యాలిడేట్ చేశారు. అది వ్యాలిడేట్ చేసి ఎక్సలెంట్ అని చెప్పారు. అక్కడి నుంచి నాకు గట్కేశ్వర ప్రాంతంలో 83 ఏప్రిల్ నుంచి నాకు అపాయింట్మెంట్ వచ్చిన లెటర్ ఇచ్చి 650 జీతం, 350 నుంచి 650 ప్రమోషన్. ఇంకా అక్కడ కమ్యూనిటీ ఆర్గనైజర్గా ఫస్ట్ ఐ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ కమ్యూనిటీ ఆర్గనైజర్. ఓకే. తర్వాత కోఆర్డినేటర్, తర్వాత ప్రాజెక్ట్ కోఆర్డినేటర్. అప్పుడు నేను 150 మంది బాండెడ్ లేబరర్స్ని అక్కడ వాళ్ళ ప్రాజెక్ట్ ఆకోర్ అని, యాక్షన్ టు కాన్సంట్రేట్ హ్యూమనైజ్ అండ్ రూరల్ యాక్షన్ ఫర్ ఆకోర్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ నాకు 10 సంవత్సరాలు పనిచేయడానికి దేవుడు సంకల్పించాడు. లాస్ట్ శాలరీ నాకు వచ్చి 8,500. 90లో నాకు అప్పుడు 89లో లియో పాపయ్య గారని కాసా ఆర్గనైజేషన్లో పనిచేశారనుకుంటా ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు. ప్రభు నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే, ఆయన నాకు క్యాథలిక్ అనుకోలే. నేను క్యాథలిక్ అని ఆయనకి తెలిసేమో. జోజి గారు మీరు లండన్కి రావాలి, క్రిస్టియన్ ఎయిడ్ అనేటువంటి సంస్థ వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. సార్ నాకు ఇంగ్లీష్ రాదు సార్, నేను తెలుగు మీడియం అప్పటికి డిగ్రీ కంప్లీట్ చేసేసాను. తెలుగు మీడియంలో కంప్లీట్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో. మరి నాకు తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ రాదు కదా సార్ అన్న. అప్పుడు ఆయన అన్నారు, ఒక 3 months కోచింగ్ తీసుకోవయ్యా, చిన్న బేసిక్స్ మాట్లాడాలి. అప్పుడు సీఫిల్కి ఇక్కడికి వెళ్ళాను చదువుకోవడానికి, సీఫిల్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక 1 hour 5 to 6. ఓకే. అక్కడ రాజగోపాల్ చారి గారని పాపం ఆయన చాలా హెల్ప్ చేశారు నాకు. నా కమిట్మెంట్ డెడికేషన్ ఇట్లా ఉంది సార్ అంటే, సార్ ఆయన ఇంగ్లీష్ నేర్పుతారంటే రోజు నేర్పుతారేమో అనుకున్నాను. పొద్దున్నే న్యూస్ వినాలి, ఇంగ్లీష్లో వచ్చి చెప్పాలి, అంతే. ఇంకా న్యూస్ విని ఇంగ్లీష్లో చెప్పాలి. ఓకే నీకు వచ్చేస్తుంది, నో ప్రాబ్లం, ఇంక వెళ్ళిపో, లండన్ వెళ్తావు. 90లో వెళ్ళాను. బర్మింగ్హామ్ యూనివర్సిటీలో ఫస్ట్ ప్రజెంటేషను ఇంట్రడక్షన్లో భయపడిపోతా ఉన్నా. అసలు ఇంట్రడక్షన్ చేసుకుంటాకే భయపడుతున్నా. నాకు ఒక టాపిక్ ఇచ్చారు, అసలు ఇండియాలో పావర్టీ లైన్ ఎట్లా ఉంది, ఇండియాలో అబౌట్ బాండెడ్ లేబర్స్ని మీరు రిలీజ్ చేశారు కదా 150 మందిని. అప్పుడు కలెక్టర్ సుధీర్ గారు ఉండే. అప్పుడు రిహాబిలిటేషన్ ఒక్కొక్కరికి 12,000 బర్రె, మళ్ళీ 26,000 ఇళ్ళు కట్టించడం కూడా నేనే జరిగింది ఈ 10 గ్రామాలు. ఒక బాండెడ్ ఒకే చోట నేను దాదాపుగా 25 మంది బాండెడ్ లేబర్స్ని రిలీజ్ చేయించాను. అప్పుడు నాకు దేవుడు ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఈ యొక్క సోషల్ యాక్టివిటీస్ మీద నాకు బాగా BA సోషాలజీ తీసుకున్నాను. అక్కడ వెళుతూ ఒక పాట రాసేవాడు, వస్తూ ఒక పాట రాసేవాడిని. పాటలు రాస్తారా? నేను పాటలు రాసేవాడిని. మారాలి మనమంతా అని, సంఘంలో చేరరా సత్యరెడ్డి జీతగాడ అనేటువంటి ఒక పాట రాసినప్పుడు భూస్వాములు అందరూ నన్ను అటాక్ చేశారు. అందరూ నేను మీటింగ్ పెట్టి అడల్ట్ ఎడ్యుకేషన్ మీద ఒక పాట కూడా రాశాను. చదువుకుందామయ్య చంద్రయ్య మామ అని ఒక పాట రాసినప్పుడు నేను మోటార్ సైకిల్ వేసుకుని వెళుతా ఉన్నాను, చెట్టు మీద నుంచి దూకారు మనుషులు 2-3 దొరికారు, దూకినారు. అతని పేరు చంద్రారెడ్డి. సాయిగూడెం అనేటువంటి విలేజ్లో మీటింగ్ చేసుకుని వెళుతున్నాను. అక్కడ సుధాకర్ గారు అని SI ఉన్నాడు. ఇమీడియట్గా వెళ్ళి, ఆయన మరి దేవుని భక్తుడేనేమో, ప్రభు ఆయన క్రిస్టియనే. అక్కడ ఆయన ఇమీడియట్గా వాళ్ళని పంపించేశారు. అట్లా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళని ముందు అరెస్ట్ చేసి పట్టురండి అని చెప్పాడు. అక్కడ గట్కేసి నుంచి సాయిగూడెం ఎప్పుడు 11:30 అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ చూసుకుని అప్ టు కేసర వరకు పోయి మళ్ళీ ఒక 10 సెంటర్లు విజిట్ చేసుకుని బ్యాక్ అయ్యేవాడిని. అప్పుడు నేను ఐ వాజ్ ఏ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్. సో ఇవన్నీ ప్రజెంట్ చేయడానికి నేను బర్మింగ్హామ్ యూనివర్సిటీకి వెళ్ళటం, బ్రిటిష్ గవర్నమెంట్ నాకు ఫ్రీ టికెట్, మళ్ళీ నాకు 1,20,000 స్టైఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము
వేరే ఇంట్లో ఉండేవాళ్ళము, 250 కిరాయి ఇంట్లో ఉండేవాళ్ళము. అప్పుడు సొంత ఇల్లు లేదు. ఓకే. పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఫాదర్ చిన్నప్పటి ఫాదరు ఇక్కడ సెక్రటరీ హై స్కూల్ ప్రిన్సిపల్. అవును. ఫాదర్ మరి నా జీతం 650 నుంచి 8500. మా భార్య కూడా అప్పుడు చాలా తక్కువ ఉండయన్ని చిట్లకి వెళ్ళిపోతున్నాయి, ఒక ఇల్లు కొనుక్కోవాలని వేసుకుంటున్నాం ఫాదర్ అంటే, సరే 100 రూపాయలు ఇస్తానయా అన్నవారు. ఎక్స్ట్రా 100 రూపాయలు కన్సెషన్ అంతే. అంతే. ముగ్గురికి 300 పిల్లల కోసం అయిపోయింది. పెద్ద బాబు రెండో బాబు ఇంటర్మీడియట్కి వచ్చారు, LFJCలో సీటు దొరికింది, చదువుకుంటున్నారు. అక్కడ నాకు 2012కి వచ్చేసి 90 నుంచి 93 వరకు అక్కడ పనిచేశాను నేను. ఆకూరెంటెడ్ సంస్థలో చాలా నేర్చుకున్నాను. అప్పుడు నేను పుస్తకాలు రాయడం జరిగింది. ప్రగతి బాట, అసలు ఒక కార్యకర్త యాజ్ ఏ యానిమేటర్ ఆయనకున్న లక్షణాలు ఏంటి, మరి ఆయన ఎట్లా కమిట్మెంట్తో వర్క్ చేయాలి, ఎవరి కోసం, పేదవాళ్ళ కోసం, అసలు అట్టడు ఉన్నటువంటి పేద వర్గాల్ని ఏ విధంగా పైకి తీసుకురావాలి. సో చాలా మీరు బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి BPLలో ఉన్నటువంటి వాళ్ళని మిడిల్గా అసలు ఎట్లా అప్లిఫ్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను చాలా నేర్చుకున్నాను. ప్రొఫెసర్ విజయం గారి ద్వారా బైబిల్ ఎలా చదవాలి అనేది నేర్చుకున్నాను. సో ఇంత మీరు చేశారు సార్. బాండ్ అండ్ లేబర్స్ నుంచి చాలామందికి మీరు సహకరించారు, వాళ్ళు దాని నుంచి బయటపడడానికి కూడా మీరు దోహదపడ్డారు. అయితే వీటన్నిటికీ ప్రేరేపణ దైవమా లేకుంటే సంఘమా? నాకు మాత్రం సంఘం కాదు, కానీ దేవుని యొక్క కృప. దేవుని ఏం చెప్తున్నానంటే, నీ తల్లి గర్భంలో నువ్వు పుట్టక ముందే నేను నిన్ను ఉన్నాను కదా. 139 కీర్తనలు 139లో నీ తల్లి గర్భంలో ఉన్న ముందే నేను నీ పేరు ఎరిగి ఉన్నాను, నువ్వు నుంచుండట తెలుసు, నన్ను కూర్చుండదు, నీ పనుండట అన్నీ తెలుసు అన్నారు కదా. అవును. దేవుని నిర్ణయం ఎలా ఉంటుందో అనుకున్నాను. ఆ 10 సంవత్సరాలు 93, 94లో అక్కడి నుంచి నాకు టర్నింగ్ పాయింట్ అయింది అనుకుంటా లైఫ్. ఓకే. 93లో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఆర్గనైజేషన్లో వచ్చి నేను రిజైన్ చేయడం జరిగింది. ఒక ఆయన మైకిల్ సంజీవి గారని క్యాథలిక్, ఆయన వాళ్ళ బ్రదర్ ప్యారిస్ ప్రీస్ట్, ఈయన లే మ్యాను. ఈ వాజ్ ద డైరెక్టర్ ఫర్ యాక్షన్ ఎయిడ్. ఓకే. బెంగళూరు నుంచి వచ్చేసాడు. ఈ వాజ్ సర్చింగ్ ఫర్ ఏ గుడ్ సోషల్ వర్కర్. ఆయన వచ్చి తలుపు కొట్టినాడు. ఆ రోజు అంతా ఒక 3-4 months రిజైన్ అయింది. ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటా బండుకున్నా. వచ్చి బెల్ కొట్టాడు. ఎవరండి మీరు అన్నాను. సార్ మీ గురించి ఎంక్వైరీ చేసాము, మేము ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాం వికారాబాద్లో ఏరియాలో, యాక్షన్ అండ్ డిస్ట్రెస్ అనేటువంటి ఎయిడ్ అనేటువంటి ప్రాజెక్ట్లో చేస్తున్నాము. మీరు ఒక సెక్టర్ మేనేజర్గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం అన్నారు. సార్ నాకు ఇంగ్లీష్ రాదండి అన్నాను. అప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు ఇంకా 93లో. సరే సరే మరి ఎట్లా సార్ అంటే, శాలరీ ఎంత సార్ అన్నా. 50,000. 50,000 జీతమా సార్? నేను బర్మింగ్హామ్ యూనివర్సిటీలో ట్రైనింగ్ అయ్యాను, నాకు 1,20,000లో నా మ్యారేజ్ డే రోజు అక్కడే ఒక రాత్రే 30-40,000 ఖర్చు పెట్టేసేసాను. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. అవును, అడిగారు. ఇక వాళ్ళకి పార్టీ అది ఇదని అప్పుడు వరకు నాకు తెలియదు కదా ఆ రోజుల్లోనే. అప్పుడు దేవుని యొక్క క్రియ నిజంగా చూశాను. నేను ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఎంతసేపు ఏడ్చాను, ప్రభు ఏంటి నేను మరి పెంట కుప్పల మీద పడవేసిన వారిని సింహాసనముల మీద అధిపతుల చేత కూర్చుండబెట్టి సెలవిచ్చావు కదా, ఇదేనేమో నీ వాక్యము. చాలాసేపు ఏడ్చాను. ఇంకా లగాయితూ ప్రభు 90 నుంచి దాదాపుగా 5-6 దేశాల్లో అధిపతుల చేత కూర్చుండబెట్టాడు నిజంగానే. సంతోషం. 94లో సార్ నేను రిజైన్ ఇస్తాను సార్, నేను ఎందుకంటే ఆ క్రిస్టియన్లో ఉన్నటువంటి లియో పాపయ్య గారు నాకు ప్రాజెక్ట్ ఇస్తానంటున్నారు, ఐ వాంట్ టు గో, ఐ వాంట్ టు రిజైన్ అండ్ స్టార్ట్ మై సామాజిక సేవ సంస్థ ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్ అన్నా. ఎక్కడ స్టార్ట్ చేస్తామన్నాడు. ఏమో నాకు తెలియదు సార్, మరి ప్రభు చిత్తం ఎక్కడైతే అక్కడ అంటే, సరే రంగారెడ్డి జిల్లాలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అన్నాను. ఓకే నేను ప్రాజెక్ట్ ఇస్తానులే అన్నాడు. ఆయన డైరెక్టర్ కదా, యాక్షన్ ఎయిడ్ డైరెక్టర్. మరి కొంతమంది దుష్ట శక్తులు దుష్ట ప్రభావాలు ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పారంట, జోజి గారు చాలా మంచోడు కానీ ప్రాజెక్ట్ ఇవ్వద్దని చెప్పారంట. ఫోన్ చేసి నా ముందే చెప్పాడు ఒక ఆయన పేరు చెప్పనులే, మంచోడు కానీ ప్రాజెక్ట్ ఇవ్వద్దు. ఎందుకో మరి నేను అక్కడే ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాము. జోజి ఏమనుకోవద్దు కదా, ఒకటి చెప్తాను వింటావా అన్నాడు. చెప్పండి సార్ అన్న. నీకు ప్రాజెక్ట్ ఇవ్వమని ఎవరైతే చెప్పారో నీ ఫ్రెండ్,
ఆయన నీకు ఇవ్వద్దని ఫోన్ చేశాడయ్యా, ఈజ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ అని చెప్పాడు. ఓకే సార్, నో ప్రాబ్లం, ఐ హ్యావ్ మై ఓన్ రిసోర్సెస్, చూద్దాం ప్రార్థనలు చేస్తానని 94 వెళ్ళాను. అక్కడ ప్రభువు ఒక దూతను మళ్ళీ పంపించారేమో నా కోసం. నా పాటల పుస్తకాలను తీసుకుని వెళ్ళాను. డాక్టర్ ఎంకే భట్, బెంగళూరు బీసీఓ కన్సల్టెంట్ ఆయన బెంగళూరు కన్సల్టెన్సీ ఆఫీస్లో. ఎంత దయార్థ హృదయుడు అంటే, దో హీ బిలాంగ్స్ టు బ్రాహ్మిన్ కాస్ట్, జోజి గారు కూర్చోండి అన్నము ఆయనతో పాటు నాకు వేసేవాడు. ఆయన అన్ని నాన్ వెజ్ వెజిటేరియన్ అన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా. జోజి గారు నా కొడుకు అనేవాడు, ఒకే కూతురు ఆయనకి. ఆమెకి షీఈ్ గోల్డ్ మెడలిస్ట్ బెంగళూరు. ఇప్పుడు ఆయన లేరు, నా బ్యాడ్ లక్. ఒక పాట పాడమన్నాడు. ఓరి నాయనో ఇదే మీ రాజ్యమురా, ఓరి దేవుడో ఇదే మీ రాజ్యంబురా, రాబంధుల పాలనలో రాజ్యమేలే తీరు చూడు, రాబంధుల పాలనలో రాజ్యమేలే తీరు చూడు, ప్రజల మరచి పదవులకు పాకులాడే తీరు చూడు, ఓరి నాయనో ఇదేమి రాజ్యంబురా అనేటువంటి సాంగ్ పాడాను. సూపర్ పాడింది సార్. ఆయన నన్ను అప్పుడు దేవగౌడ గారు ఇంటికి తీసుకెళ్ళి, వాళ్ళ భార్యమణి గారు వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి మంచి భోజనం అంటే జొన్న రొట్టె, అంతే, తైద ముద్ద, నెయ్యి అన్ని పాపం అమ్మగారు వేసి పెట్టారు. ఆయన అప్పుడు సిపిఎం బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నా, తెలియదు. ఫస్ట్ ఇక అయ్యా సర్వే చేయన్నారు. నేను విలేజెస్లోకి వెళ్ళి సర్వే చేస్తుంటే ఇంత పొడుగు ముళ్ళు గుచ్చేసుకుపోయింది నా లెఫ్ట్ లెగ్లో, చెప్పులంతా రక్తము. ప్రార్థన చేశాను, ప్రభువా నీకు న్యాయం ఉందా? మంచి పని చేస్తుంటే నాతో పాటు ట్రైనింగ్ అయినాడు, ఇక్కడే ఉన్నాడు ఒక ఆయన, ఆయన పేరు చెప్పను. ఆయన ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నాడు ఢిల్లీ నుంచి ఇక్కడికి, వాళ్ళ మామగారి రికమెండేషన్తో. నన్ను ఇదేంటి ప్రభు నీకు న్యాయమేనని బాగా ఏడ్చి ప్రార్థన చేశాను. వారం ఫీల్డ్లో ఉండి వచ్చాను. లెటర్ వచ్చేసింది. చించి బాక్స్ నుంచి తీసి చూస్తే మోటార్ బైక్ 12,000 శాంక్షన్ చేశారు మీకు. నెదర్లాండ్స్ గవర్నమెంట్, నోవిబ్ అనేటువంటి నెదర్లాండ్స్ గవర్నమెంట్ నాకు 1,20,000. భట్ గారు, ఎంకే భట్ గారు, వీఆర్ వెరీ ప్లీజ్డ్ టు ప్లీజ్ సబ్మిట్ యువర్ ప్రాజెక్ట్, మీకు పైలట్ ప్రాజెక్ట్గా నీకు 1,20,000 శాంక్షన్ చేస్తున్నాను, సర్వే చేయండి అని ఇచ్చినారు. అదే మంత్లో అప్పుడు అమలరాజు గారి నుండే ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ క్యారిటాస్ ఇండియా, అప్పుడు నాకు ట్రైనింగ్ పంపించింది IGSS, ఇండో జర్మన్ సోషల్ సర్వీస్ సొసైటీ. మరి ఆ స్ఫూర్తిని చూసుకుని నేను 94 నుంచి ఇంకా నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిపోయింది. 1990లోనే 93లో అక్కడ యాక్షన్ ఎయిడ్లో పనిచేయటం, యాక్షన్ ఇండస్ట్రీస్లో యాక్షన్ ఎయిడ్ ప్రాజెక్టులో పనిచేయటం, అక్కడ నాకు డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ నచ్చలే. ప్రతి రైతులకి నేనేమో ఐఎమ్ కమిటెడ్ టువర్డ్స్ మై కమ్యూనిటీ, పేద వర్గాలకి నేను అట్టడి ఉన్నటువంటి వాళ్ళని పైకి తీసుకురావాలి, నా కాన్సెప్ట్ అది. పాటలు కూడా అదే రాశాను, 26 పాటలు రాశాను. సరే కొంత గవర్నమెంట్ అబ్జెక్ట్స్ రావటం ఐ స్టాప్డ్. అప్పుడు దేవుని పాటలు రాస్తే బాగుండేది కదా అనుకున్నా, కానీ దేవుడు సామాజిక స్పృహ కోసము, మరి కాన్సంట్రేషన్ కోసము, అవేర్నెస్ బిల్డింగ్ కోసం రాయించేడేమో అనుకున్నాను, స్టాప్ చేసేసాను. పాటలు రాయడమే స్టాప్ చేశాను. మారాలి మనమంతా ఒక బుక్ రాశాను, కూర్పు. లలిత కుమార్ గారి సిస్టర్ లేరు ఇప్పుడు, లాయర్, ఆమె చనిపోయారు, కర్నూలు. ఆమె నేను ఇక్కడికి వచ్చి రాసేవాళ్ళమి. అవన్నీ త్రూ అవుట్ ఆంధ్ర తెలంగాణ బిఫోర్ బైఫర్కేషన్ ఇట్ వాజ్ చాలా లార్జర్ లెవెల్లో యూజ్ చేశారు. తర్వాత ఐ వాజ్ ఏ ట్రైనర్. నేను కార్యకర్తలకు ట్రైనింగ్ ఇవ్వటము, అసలు కమిట్మెంట్ అంటే ఎట్లా ఉండాలి, పేదరికం అంటే ఏంటి, వీటి నుంచి పేదవాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలా. సో అట్ ద సేమ్ టైమ్ ఐ డూ ఆల్సో బిలీవ్ ఇన్ అంబేద్కరిజం. వాళ్ళని ఆర్గనైజ్ చేయటం ఎట్లా, మళ్ళీ ఎజిటేషన్కి ఎట్లా తీయాలా, వాళ్ళని ఎట్లా సమీకరించాలి, ఎట్లా వాళ్ళని చైతన్యం పరచాలనేటువంటి కాన్సెప్ట్స్తో పనిచేయాలనుకునేవాడిని. కారుడు వచ్చి ఏమరా బతకటానికి ఇష్టం లేదా, చావాలనుకున్నావు అన్నాడు. కారు ఆపాడు. సారీ సార్ అన్నాను. మళ్ళీ సైడ్లోంచి వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయి ఫస్ట్ రూఫ్ వేస్తా ఉన్నాం పైన. 65% ఈయనకి చూపు వస్తుందమ్మా, చేయమంటారా అన్నాడు. ఆ. ఎంత అవుద్ది సార్ అన్నాను. ఉమ్. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అవుద్ది అన్నాడు. ఉమ్. నేను అనుకున్నాను 3 లక్షల 5 లక్షల, ఈ 5 లక్షలు నా స్కూల్ మీద పెడితే నేను బాగుపడద్దు కదా, నాకు వద్దు ఇంకొక, అప్పటికే నేను 58-60కి వచ్చేసాను కదా, వయస్సు చనిపోతానేమో ఇంకొక 2-3 ఇయర్స్లో, ఎందుకు నాకు ఆపరేషన్ వద్దు. అలాంటి టైంలలో మనము ప్రార్థన లేకుంటే ఇదే అని అనిపిస్తుంది, టెంప్టేషన్. నేను చనిపోయేటువంటి మూమెంట్లో చనిపోయే ముందు కనీసం నా ప్రాంతంలో కొంతమందికి నేను సహాయం మరి విద్యాదానం చేయాలంటే సంకల్పం